ఇటీవల కాలంలో ముఖ్యంగా డిజిటల్ మీడియా రంగంలో లైంగిక వేధింపులకు గురవుతున్న సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. మొన్నటికి మొన్న సెన్సేషన్ క్రియేట్ చేసిన 'హర్ష సాయి రాజు తరుణ్' కేసు మరవక ముందే మరో నటుడి కేసు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అతను మరెవరో కాదు, 'పెళ్లివారమండి' సిరీస్‌తో పాపులారిటీ తెచ్చుకున్న రైటర్ కమ్ యాక్టర్ ప్రసాద్ బెహ్రా. నిజానికి ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ప్రసాద్ సినీ అవకాశాల కోసం ప్రయత్నించి అలసిపోయి చివరికి వెబ్ సిరీస్‌ల మీద దృష్టి పెట్టాడు. అంతేకాదు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా నేచురల్ కంటెంట్ అండ్ కామెడీతో మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు. దీంతో అతన్ని కాదన్న డైరెక్టర్సే అతన్ని పిలిచి మరీ పాత్రలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా రీసెంట్‌గా ఈ నటుడు 'నిహారిక' బ్యానర్‌లో రిలీజ్ అయిన 'కమిటీ కుర్రోళ్ళు' మూవీలో మంచి పాత్ర కూడా పోషించి తెలుగు ప్రేక్షకుల యొక్క మన్ననలు పొందారు. ఇలా అంతా బాగానే ఉందని అనుకున్న సమయంలో అతనితో కలిసి వెబ్ సిరీస్‌లో నటించిన తోటినటి కాంచన తనను షూటింగ్ సమయంలో తాకరాని చోట తాకుతూ వేధించారని, అలాగే అతని కోరిక తీర్చకపోతే ఏ వెబ్ సిరీస్‌లోనూ అవకాశం రాకుండా చేస్తానని ప్రసాద్ బెదిరించడం జరిగిందని ఈ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈరోజు సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీసులు ప్రసాద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇక కోర్టు ఈ నటుడికి 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఈ నటుడు ఒప్పుకున్న సినిమాలకు సంబంధించిన నిర్మాతలు తీసుకున్న అడ్వాన్సులు వెనక్కి ఇవ్వమని గోల చేస్తున్నారట. ఇక ప్రసాద్ బెహ్రా లైంగిక వేధింపుల కేసుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరైన సన్నిహితులైతే అతనికి టాలెంట్ ఉన్నప్పటికీ షూటింగ్ సెట్స్‌లో స్త్రీల పట్ల అగౌరవంగా నడుచుకునేవాడని చెప్తున్నారు. అంతేకాదు ఈ నటుడు గతంలో తనతో పాటు 'మిస్టర్ మచ్చ' అనే సిరీస్‌లో నటించిన జాను నారాయణ అనే అమ్మాయిని కూడా ఇలాగే నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకుని ఏడాది తిరగకుండానే విడాకులు కూడా ఇచ్చేసి ఆమె జీవితం నాశనం చేశాడట. ఇదే తరహాలో రీసెంట్‌గా ఈ కాంచన్‌ను కూడా ప్రసాద్ వాడుకుని వదిలేద్దామని చూశాడట. అయితే కాంచన్ మాత్రం అతనికి ఎదురు తిరిగి ఇలా పోలీసులు కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చని టాక్ వినిపిస్తుంది. మరో పక్క ప్రసాద్ నటనను అభిమానించే అభిమానులు ఇన్నాళ్ళకి తెలుగు ఇండస్ట్రీకి ఓ మంచి కమెడియన్ వచ్చాడని ఫీల్ అయ్యాము. చివరికి నువ్వు కూడా ఇలా కాస్త పేరు రాగానే ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవడం స్టార్ట్ చేసావా అంటూ ప్రసాద్‌ను చేదరించుకుంటూ కమెంట్స్ పెడుతున్నారు. మీరు ఇలాంటి మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్‌ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.